ఇంకా ఆయనకి నాథుడేడి, ఆయనకన్నా పైన ఎవరుంటారు? అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు ఎప్పుడు. అది శివతత్వం. కాబట్టి ఆయనంత యోగి లేడు, ఆయనంత భోగి లేడు, ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు, ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు, ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు లేడు. ఎందుకని? మనసెరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు. కలియుగ ప్రారంభంలో అడిగారట, కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా, చాలా పాపకర్మలు చెయ్యాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి, అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం, సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు. దర్శనాత్ అభ్రతసి, చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి, మోక్షం ఇచ్చేస్తాను.